ఎక్కడ వస్తుందో తెలుసు కదా మీకు? అక్కడ వస్తుంది ఆ క్యాన్సర్. తెలుసు కదా ఎక్కడ వస్తుందో? అక్కడ ఈ ప్రేయర్ ఆయిల్ చల్లో, లేకపోతే ఆ ప్రేయర్ వాటర్ చల్లో, ఆయిల్ పూసో, అక్కడ కర్చీఫ్ వేసో, లేకపోతే కర్చీఫ్తో కట్టుకట్టో, లేకపోతే అక్కడ తాకి, ఎక్కడ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే దగ్గర తాకి టచ్ మంటలు, టచ్ మంటలు, టచ్ మంటలు అని ప్రార్థన చేస్తే యేసు నామమున అక్కడ ఆ పార్టీలో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిపోతుంది కదండి. అర్థమవుతుంది కదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎంతమందిని రోజుకి ఎన్ని వేల మందిని మోసం చేస్తున్నారో ఆలోచించండి. పాప అమాయకులు, అజ్ఞానులు ఏమీ తెలియదు. రోగాలు వస్తుంటే ఆ రోగాలు పెంచుకుంటున్నారు తప్ప హాస్పిటల్కి పోకుండా వీళ్ళ మాయమాటలు నమ్మి చర్చిలకు పోయి వీళ్ళ చేత ప్రేయర్లు చేయించుకొని, ప్రార్థనలు రాయించుకొని, లేదా ప్రేయర్ వాటర్ చల్లించుకొని, కర్చీఫ్లు వేయించుకొని, టచ్ మంటలు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయించుకుంటూ ఈ మాయను నమ్ముతున్నారు. కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచన లేకుండా ఎంతమంది రోగాలు మొదలు పెట్టుకొని చనిపోయారు ఆలోచించారు. అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అమాయకులు మారుతారేమో అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, గోవింద సేవ అనే యూట్యూబ్ ఛానల్లో సత్యభామ అనే ఆమె ఏం చేస్తుందంటే, క్రైస్తవుల గురించి ఒక వీడియో చేస్తూ ఆడ క్రైస్తవులందరినీ ఎగతాళిగా మాట్లాడుతూ, నోటికొచ్చినట్టుగా మాట్లాడి, నవ్వుతూ విచిత్రంగా పనులు చేస్తూ ఉంది. ఆమెకి కౌంటర్ చెప్పాలనే ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్యంగా ఆమెకి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని మీరు స్టాప్ చేయండి. చూడండి, ఆమె చూసేటప్పుడు బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి అలా మాట్లాడుతుంది కదా. ఆమెకి ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సత్యభామ గారు, మీరు యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఇలా ఛానల్ పెట్టడానికి, మీరు మీ యొక్క గ్రంథాలని చదువుకోవడానికి మీకు అటువంటి ఒక ప్లాట్ఫామ్ని కలుగజేసింది క్రైస్తవులే. ముఖ్యంగా మీరు దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ గ్రంథాల్లో చూసేటప్పుడు స్త్రీలను ఎంత నీచంగా చూసిండ్రో ఇప్పుడు మన వీడియోలో ఒక్కొక్కటిగా చూద్దాము. చూడండి, ఫస్ట్గా చూసేటప్పుడు స్త్రీలు వేదాలు చదువుకోకూడదంట. చూసేటప్పుడు చూడండి, గరుడ పురాణం ఆచారఖండం 65వ అధ్యాయము 112, 115, 116, 117, 118 శ్లోకాలలో రాయబడి ఉంది. చూడండి, చూసేటప్పుడు హిందీలో శ్లోకాలు ఉండి శ్లోకం యొక్క తాత్పర్యం ఒక్కొక్కటిగా చూసేటప్పుడు చూడండి, అరచేతిని నేలపై ఉంచినప్పుడు చిన్న వ్రేలు మరియు ఉంగురపు వ్రేలు భూమిని తాకకపోతే ఆమె ఖచ్చితంగా వేశ్య అని తెలుసుకోవలెను. చూడండి, స్త్రీల గురించి మీ యొక్క గ్రంథాల్లో ఎలా రాసిండ్రో. వేశ్య అంట. ఎవరు? చిన్న వ్రేలు మరియు ఉంగురము వేలు భూమిని తాకకపోతే అంట వాళ్ళు వేశ్యలంట. తర్వాత శ్లోకము దాని యొక్క తాత్పర్యం చూస్తే, మెడ అందంగా లేకపోయినా, కళ్ళు మత్తుగా ఉన్న, కళ్ళు ముదురు నీలము రంగుతో ఉన్న ఆమె పతివ్రతమైన స్త్రీ కాదు. చూడండి, మెడ అందంగా లేకపోయినా, కళ్ళు మత్తుగా ఉన్న, కళ్ళు ముదురు నీలము రంగుతో ఉన్న ఆమె పతివ్రత అయిన స్త్రీ కాదంట. తర్వాత శ్లోకం దాని యొక్క తాత్పర్యం చూస్తే, నవ్వినప్పుడు బుగ్గలలో 2 మడతలు కనిపిస్తే ఆమె ఖచ్చితంగా ఒక వ్యభిచారిణి అని గుర్తించాలి. మీరు ఒకసారి కన్నడి చూసుకోవాలా. చూడండి, నవ్వినప్పుడు బుగ్గలలో 2 మడతలు కనిపిస్తే ఆమె ఖచ్చితంగా వ్యభిచారిణి అని గుర్తించాలి. ఇవి నా మాటలు కాదు, మీ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. మీ సనాతన గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి విషయాలు. తర్వాత చూడండి, చూసేటప్పుడు పిరుదులు వేలాడుతూ ఉంటే స్త్రీ తన భర్తను చంపుతుంది. పై పెదవి పైన రోమాలు ఉన్న స్త్రీ భర్తను చంపుతుంది. ఈ శ్లోకాన్ని బాగా చూసుకోండి. పిరుదులు వేలాడుతూ ఉంటే స్త్రీ తన భర్తను చంపుతుంది. పై పెదవి పైన రోమాలు ఉన్న స్త్రీ భర్తను చంపుతుంది. తర్వాత శ్లోకము దాని యొక్క తాత్పర్యము, ఛాతి మీద వెంట్రుకలు కలిగిన స్త్రీలు మరియు చెవులు సమానంగా లేని స్త్రీలు అశుభకరమైన లక్షణాలు కలిగి ఉంటారు. చూడండి, అశుభకరమైన లక్షణాలు ఎవరు కలిగి ఉంటారంటే, ఛాతి మీద వెంట్రుకలు కలిగిన స్త్రీలు మరియు చెవులు సమానంగా లేని స్త్రీలు అశుభకరమైన లక్షణాలు కలిగి ఉంటారంట.
తర్వాత చూస్తే దేవి భాగవతం ప్రథమ స్కందము 5వ అధ్యాయము 83వ శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే అసత్యం, వ్యర్థమైన ధైర్యం, మూర్ఖత్వం, అసాహసం, అతి దురాశ, అపరిశుభ్రత, కఠినత్వం ఇవన్నీ మహిళ యొక్క స్వాభావిక లక్షణాలు. చూడండి, మహిళల యొక్క స్వాభావిక లక్షణాలు ఏమని మీ గ్రంథం ఏమని చెప్తుందంటే దేవి భాగవతంలో అసత్యం, వ్యర్థమైన ధైర్యం, మూర్ఖత్వం, అసహనం, అతి దురాశ, అపరిశుభ్రత, కఠినత్వం ఇవన్నీ మహిళ యొక్క స్వాభావిక లక్షణాలంట. ఇవన్నీ ఏమంట మహిళలకి స్వాభావికంగా ఉండే లక్షణాలంట. తర్వాత చూడండి, ఇంకొక ఘోరమైన ఒక విషయాన్ని చూపిస్తాను. చూడండి, గరుడ పురాణం ఆచారఖండం 109వ అధ్యాయము 36-37 శ్లోకం యొక్క తాత్పర్యాన్ని అక్కడ చూస్తే చూడండి, సన్యాసినిగా ఉన్న ఉత్తమ బ్రహ్మచారిని అయినా సరే మంచి దుస్తులను ధరించి చక్కగా ఉన్న యవ్వన యువకుడిని చూస్తే ఆమె యోని స్రవిస్తుంది, తడిగా అవుతుంది. అది తండ్రి అయినా, సోదరుడైనా, కుమారుడైనా సరే అందంగా కనిపిస్తే ఆమె యోని తడిగా అవుతుంది. చూడండి, స్త్రీల గురించి ఇంత నీచాతి నీచంగా ఈ ప్రపంచంలోనే రాయబడిన ఏదైనా ఒక గ్రంథం ఉందంటే అది సనాతన గ్రంథాలు మాత్రమే. మీరు ఇవన్నీ పెట్టుకొని మీ గ్రంథాల్లో ఇంత నీచంగా రాసుకొని మీరు ఇవన్నీ చూసుకోకుండా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉండే ఒక విషయం ఏంటంటే మీరందరూ కలిసి బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి లేనిపోని అబండాలు వేస్తుండారు. అందుకే మేమందరమే మీ యొక్క గ్రంథాలని చదివి మీ యొక్క గ్రంథాల్లో ఉండే గలీజ్నంతా తీసి మీ ముందు పెడతా ఉంటాం. అనేక మంది సత్యాలు తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. చూడండి, ఏం రాయబడిందో స్త్రీని గురించి. అది తండ్రి అయినా సరే, కొడుకైనా సరే, అన్నైనా సరే, ఎవరిని చూసినా కానీ అంట ఏమని రాసి ఉంటారు చూడండి, అది తండ్రి అయినా, సోదరుడైనా, కుమారుడైనా సరే అందంగా కనిపిస్తే ఆమె యోని తడిగా అవుతుందంట. ఇది ఎంత నీచమైన విషయమో ఒకసారి ఆలోచించండి. స్త్రీల గురించి ఇలా ఏ గ్రంథాలైనా రాయబడి ఉంటాయా? సనాతన గ్రంథాలలో ఇడిసి ఏ గ్రంథాలలోనైనా ఇలా రాయబడి ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మీ గ్రంథాల్లో ఇన్ని తప్పులు పెట్టుకొని మీరు బైబుల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సరి అయినది? పరిశుద్ధమైన యేసు ప్రభు గురించి మీరు అంత హేళనగా మాట్లాడుతుండ్రే, ఇది ఎంతవరకు సరి అయినది? మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇటువంటి అభ్యంతరకరమైన విషయాలు చదివేది మాకు కానీ ఇష్టం లేదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా. స్త్రీలకు ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చుండేది మా యొక్క క్రైస్తవులే, క్రైస్తవ మిషనరీలే అని చెప్పుకోవడంలో మేము గర్వపడుతున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఇలాంటి మతోన్మాదులు చెప్పే మాటలకి దూరంగా ఉండండి. గ్రంథాలు తీసుకోండి, నేను చూపించిన రెఫరెన్స్ ఉందా లేదా చూసి చదువుకొని మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.